ఫ్రెండ్స్, ఒక చిన్న ఉదంతం పెను గాలివానల ఉప్పెనలా మారి ఇరు రాష్ట్రాల ప్రజల హృదయాన్ని తాకి ఇప్పటికీ చర్చనీయాంశంగా మారిపోయిందంటే ఆ ఉదంతానికి సంబంధించినటువంటి అనేక రకాల అంశాలు తప్పకుండా చర్చనీయాంశాలుగానే చెప్పుకోవాలి. పుష్ప సినిమాకు సంబంధించి ఆ చిత్ర హీరో అరెస్ట్ కావటం, ఆ తర్వాత ఆయనపై తెలంగాణకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రి, కొందరు పోలీస్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించటం, అంతేకాకుండా అనేక రకాల అంశాలను తెర మీదకు తీసుకురావడం, ఇవన్నీ జరిగిన తర్వాత సినీ ప్రముఖులందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపి అక్కడితో ఆ అంశాన్ని ముగిస్తున్నామని దాదాపుగా చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ అది చర్చనీయాంశంగానే మిగిలి ఉంది. ఒక పచ్చ మీడియా పతివ్రత ఇవాళ ఏం పలుకుతున్నారు? కొత్త పలుకులు. దాంట్లో ఈ అంశంతో ఇక్కడ జరిగినటువంటి రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డికి ప్రమేయం లేకపోయినా, సంబంధం లేకపోయినా, ఆయన గతంలో సినీ మీడియాతో, సినీ వర్గాలతో జరిపినటువంటి చర్చలు కానీ లేదా తీసుకున్న నిర్ణయాలపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ఆనందించినటువంటి ఉదంతం మళ్ళీ వెలుగు చూసింది. ఏంటా ఉదంతం? కొత్త పలుకుల్లో ఈ పతివ్రత శిరోమణి ఏం చెప్తారంటే, జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చి సినీ వర్గాలను తన దాకా దేకుతూ వచ్చేలా చేశాడు. లేదు, అప్పట్లోనే కొంతమంది అంటే రాజకీయంగా, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే సినీ ప్రముఖులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి సినీ వర్గాలతో మాట్లాడటాన్ని పలు రకాల వక్ర భాష్యం చెప్పి విమర్శలతో గుప్పించారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. ఇప్పటికి కూడా అది కొనసాగుతోంది. ముఖ్యంగా అప్పుడైతే జనసేన అధినేతగా ఉన్నటువంటి ఇప్పటి డిప్యూటీ సీఎం జగన్, నువ్వెవడివి? మా సినీ వర్గాల దాంట్లో ఏలు పెట్టడానికి నీకేం హక్కు ఉంది? ఇలాంటి మాటలు కూడా మాట్లాడినాడు. నోటికి హద్దు పద్దు లేనటువంటి మాటలు. నీ సంగతి చూస్తాం ఇవన్నీ. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుకి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుకి మధ్య ఏ రకమైనటువంటి వైరుధ్యాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి తేడాలు ఉన్నాయి లేదా పోలికలు ఉన్నాయి అనేది ఇరు వర్గాలు చర్చిస్తున్నాయి. వైసీపీ వర్గాలు దీన్ని చర్చిస్తున్నాయి, ఇటు టీడీపీ వర్గాలు కూడా చర్చిస్తున్నాయి. ఈ చర్చల్లో భాగంగా వైసీపీ ఒకటే చెప్తోంది, సినీ వర్గాలను ఆదరించి పిలిచి వారితో సుహృద్భావ వాతావరణంలో మాట్లాడి సినీ పెద్దగా చిరంజీవిని తన ఇంటికి భోజనానికి పిలిచి కుటుంబంతో సహా నేరుగా ముఖ్యమంత్రి సతీమణి వడ్డన చేసి ఆయన్ని గేటు దాకా సాదరంగా మరి వీడ్కోలు పలికినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని నిర్ణయాలు ప్రజల పక్షాన, పేదల పక్షాన తీసుకోక తప్పలేదు. వాటిని తీవ్రంగా ఆక్షేపించిన సమయంలో కొన్ని వెసులుబాట్లు కూడా ఆయన సూచించారు. ముఖ్యంగా జిఎస్టి, చిత్ర పరిశ్రమ పరంగా జిఎస్టి మీరు కట్టినట్టు చూపిస్తే దాంట్లో నేను రాయితీలు ఇస్తానన్నారు.
అందులో తప్పేం లేదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అసెంబ్లీలోనే చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో అనేక రకాల అంశాలని లేవనెత్తారు. చాలా తీవ్రంగా స్పందించారు. పోలీసుల సమాచారాన్ని ఆలంబనగా చేసుకుని ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ పుష్ప చిత్ర హీరోని కానీ, నిర్మాతల్ని కానీ, లేదా మిగతా సినీ వర్గాలని కానీ తీవ్రంగానే ఆక్షేపించారు. అయితే ఆ తర్వాత సినీ పరిశ్రమ యావత్తూ కూడా, తెలుగు సినీ పరిశ్రమ ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన సెక్రటేరియట్లో కానీ, ఆయన అధికారిక నివాసంలో కానీ వారికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. పోలీస్ కంట్రోల్ రూమ్లో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. అది కూడా వాళ్ళు వెళ్ళి కూర్చున్న తర్వాత గంట తర్వాత ఆయన వారితో మాట్లాడటానికి వచ్చారు. అంటే గంట వేచి ఉండేలా చేయగలిగారు. ఇన్ని చేసినా ఎల్లో మీడియా పచ్చగొట్టడానికి పతివ్రత శిరోమణికి చాలా ఆనందంగా ఉంది, హ్యాపీ. కానీ జగన్మోహన్ రెడ్డి వారు రాకముందే అక్కడ నిలబడి వారికి ఆహ్వానం పలికి లోనికి తీసుకెళ్ళి భోజనం పెట్టి మరీ పంపిస్తే అది ఆక్షేపణ. సరే, వాళ్ళ పచ్చ కళ్ళతో చూసినప్పుడు ఏదైనా పచ్చగానే కనబడుతుంది. మరి పసరికలు అంటారు వాటి గ్రామీణ భాషలో, పచ్చ కావాలని కొంతమంది అంటారు. ఆ దృష్టి అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఇప్పటికి కూడా ప్రజానీకంలో నానుతున్నటువంటి విషయం, ఈ అంశంలో ఈ ఉదంతానికి సంబంధించి ఆంధ్ర తెలంగాణ మధ్య మళ్ళీ కొన్ని రకాల దూరాలను కల్పించటం. అంటే తెలంగాణ ఉద్యమం సందర్భంగా తెలంగాణ ఉద్యమ నాయకులు కానీ, ఆంధ్రప్రదేశ్ నాయకులు కానీ ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలందరం కలిసి ఉందాం. ఇందులో ఎందుకంటే దాదాపు 4-5 దశాబ్దాలుగా కలిసి ఉన్నాం. ఇప్పుడు ప్రాంతాలుగా విడిపోవచ్చు, కానీ ప్రజలందరిగా కలిసి ఉందామనే ఒక నినాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అలాగే హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్ వాళ్లే కాదు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల వాళ్ళు వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. ఇది ఒక కాస్మోపాలిటన్ స్ట్రక్చర్, మెట్రోపాలిటన్ సిటీ. కాబట్టి ఇక్కడ అన్ని వర్గాలు ఉంటారు. కానీ ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళని మీరు ఇక్కడికి బతకడానికి వచ్చారు, లేదా మీరు మర్యాదగా ఉంటే మంచిది, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడకుండా ఉంటే కొంత హుందాగా గౌరవంగా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ఉదంతం అంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఇంత జరిగి ఇంత అయిపోయినా కూడా దీన్ని పక్కదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి మీద తమ అక్కసు తీర్చుకోవడం కోసం ఈ పచ్చ పతివ్రత అని కొత్త పలుకుల్లో ఏం చెప్పారు అంటే, జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ పైన, సినీ వర్గాల పైన దౌర్జన్యం చేసి, దాడి చేసి లొంగ తీసుకోవడానికి ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి మాత్రం చాలా సౌమ్యంగా, చాలా ముచ్చటగొలిపే రీతిలో ముచ్చట్లు చెప్పినట్టుగా వారిని పిలిచి హక్కును చేర్చుకొని ఆలింగనం చేసుకొని చాలా సహృద్భావ వాతావరణంలో చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంత వక్రభాష్యం అవసరమా? ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరించారో యావత్ ప్రజానీకం చూశారు, ప్రపంచం అంతా చూసింది. ఆయన తరహా అది, ఆయన స్టైల్ అది, జగన్మోహన్ రెడ్డి స్టైల్ అది. ప్రతి వ్యక్తికి వాళ్ళ వ్యక్తిత్వం, వాళ్ళ వ్యవహార శైలి విభిన్నంగా ఉంటుంది. అందులో తప్పు పట్టాల్సిన పనేం లేదు. కానీ దానికి దీనికి పోలిక పెట్టి పోల్చి చూసి ఎందుకు ఈ చర్చ రచ్చ అవసరమా? ఇవాళ సినీ పరిశ్రమలోని అనేక మంది ముఖ్యమంత్రితో మాట్లాడడాన్ని కూడా ఆక్షేపిస్తున్నారు.
వెళ్ళిన వాళ్ళంతా ముఖ్యమంత్రి ముందు సాగిలపడ్డారు. వాళ్ళంతా తల వంచి బానిసలుగా బయటకు వచ్చారు అని ఆక్షేపిస్తున్నారు. అంతేకాదు వెంకటరమణారెడ్డి ఎలియాస్ దిల్ రాజు, ఆయన పెద్దరికం వహించి తీసుకెళ్లారు, బాగానే ఉంది. చాలా మంది సీనియర్ పెద్దలు ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, వాళ్ళని ఎవరిని సంప్రదించలేదని తమ్మారెడ్డి భరద్వాజ లాంటి వాళ్ళు చెప్తున్నారు. ఎస్, ఇది ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకొని కొంతమందిని అంటేసుకొని పోయారు. ఇంత పెద్ద సీన్ అవసరం లేదు, ఒక్కడి వెళ్ళి కూడా మాట్లాడచ్చు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 40 మందిని అంటేసుకుని వెళ్లాల్సిన అవసరం ఉందా? పోనీ అట్లా అనుకున్నప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించిన సీనియర్లు ఎవరినైనా సంప్రదించారా? చిరంజీవి లాంటి నటుడు లేడు, బాలకృష్ణ లాంటి నటుడు లేడు, ఇంకా సీనియర్ నిర్మాతలు ఎగ్జిబిటర్లు ఎవరూ లేరు, తీసుకెళ్లారు. అంటే ఒకటి, కాలానుగుణ మార్పులతో యువతరం ముందుకొచ్చింది కాబట్టి దిల్ రాజు కూడా ఈ యువతరానికి ప్రాతినిధ్యం వహిస్తూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అంటే సీనియర్లని దాదాపుగా పక్కకి తప్పుకోండి, మీరు చేసే నిర్వాహకం అంతా చేశారు, చాలు, మీరు పక్కకి తప్పుకోండి అని చెప్పి ఉండొచ్చు. కానీ అల్లు అరవింద్ లాంటి వాళ్ళు ఆయనతో ఉన్నారు, వెళ్ళారు. ఏది ఏమైనా సినీ వర్గాల్లోనే చాలా వైరుధ్యాలు ఉన్నాయి, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, వాళ్ళ మధ్య చాలా రకాల రాజకీయాలు ఉన్నాయి. ఇవి పలు సందర్భాల్లో బయటపడుతూనే ఉన్నాయి. పేరుకి కలిసికట్టుగా ఉన్నామని చెప్తున్నా వాళ్ళ మధ్య చాలా వైరుధ్యాలు, అంతర్గత కుమ్ములాటలు పదే పదే బయటపడుతూనే ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా చెప్పదలుచుకుంది ఒకటే, ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి సినీ పరిశ్రమకి మధ్య ఏదైనా అగాధం ఏర్పడ్డప్పుడు ఎవరో ఒకళ్ళు పెద్దరికం వహించి దిల్ రాజులాగా ముందుకొచ్చి సమస్యను సామరస్యపూర్వకంగా సద్దుమణిగేలా చేయటం తప్పనిసరి. కాబట్టి వాళ్ళ దిల్ రాజు ఆ మేరకు నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఒక స్పష్టమైన విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపుదల ఉండదని చెప్పడం మాత్రం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నాకు తెలుసు చిన్నతనంలో బెనిఫిట్ షోలు అంటే శ్యామ్ బెనగల్ చిత్రాలు, నిశాంత్ కానీ అంకుర్ కానీ అలాంటి సినిమాలని బెనిఫిట్ షోలుగా వేసి ఆ వచ్చిన సొమ్ముని ప్రభుత్వానికి, కలెక్టరేట్కో లేదా ముఖ్యమంత్రికో ఎవరికో ఇవ్వటం జరిగేది, లేదా పేద పిల్లల విద్య కోసమో ఇంకోదానికి. ఇప్పుడు బెనిఫిట్ షోలన్నీ హీరోకి, నిర్మాతకి దోచిపెట్టడానికి ఇస్తున్నారు. కాబట్టి ఈ బెనిఫిట్ షోల పద్ధతి కంప్లీట్గా పోవాలి. అంతేకాకుండా టికెట్ల రేట్ల పెంపు కూడా అనూహ్యమైన పెంపు, 3,000 ఒక్కొక్క టికెట్. మొన్న చనిపోయిన రేవతి కుటుంబం నలుగురికి 12,000 రూపాయలు వెచ్చించి వాళ్ళు 4 టికెట్లు తీసుకున్నారు. సో ఈ రకమైనటువంటి విపరీత ధోరణులు, పెడధోరణులు ఖచ్చితంగా ఉండకూడదన్నది ప్రజాభిప్రాయం. చూడాలి, మరి సంక్రాంతి నాటికి ఒక 3-4 చిత్రాలు విడుదల కాబోతున్నాయి. దాంట్లో దిల్ రాజు చిత్రాలు కూడా ఉన్నాయి, మిగతావరివి కూడా ఉన్నాయి, మెగా సినిమాలు చాలా ఉన్నాయి. ఏం జరగబోతుందో చూడాలి. ఏది ఏమైనా ఇప్పటికైనా మీడియా సంయమనం వహించి ఈ అంశంపై వక్రభాష్యాలు చెప్పకుండా ఉండటం చాలా మంచిది. లేకుంటే సమస్యను మరింత సాగదీసినట్టు అవుతుంది. ఇంకా దీన్ని ఒక చర్చగా, రచ్చగా ప్రజల్లో మార్చే అవకాశం ఉంది. చూద్దాం, కొత్త పలుకుల్లో ఈ వికృత ధోరణి ఎంతకాలం కొనసాగుతుందో చూద్దాం.